పూరి. ఇక స్థానిక ఎలక్షన్లు వస్తున్నాయి, మరి దాని పరిస్థితి ఏమంటారు? ఇక స్థానిక ఎన్నికలు వస్తున్నాయంటే అది ఓడిపోతామని తెలిసే ఒక్క నుంచి నిరుద్యోగులతోటి డ్రామాలు, ఒక్క నుంచి బీసీలతోటి నాటకాలు, బీసీ బిల్లుతోటి నాటకాలు డ్రామాలు తప్పితే ఇక్కడ ఏది లేదు. సో ఇది పరిస్థితి. ఇక రేవంత్ సర్కార్ నీ పరిస్థితిలో ఉంది. నిరుద్యోగుల ఆగ్రహానికి మాత్రం లోను కావద్దు. వాళ్ళతో పెట్టుకుంటే ఆ గతేందో సంగతి ఏందో కేసీఆర్ తెలుసు. దెబ్బ పోయి పామాదులో వండుకోండు, మళ్ళీ బయటకు వచ్చే పరిస్థితి లేదు. నిరుద్యోగులతో మాత్రం నువ్వు గోక్కోకు, వాళ్ళతో పెట్టుకోకు. వాళ్ళతో పెట్టుకుంటే మాత్రం మళ్ళా నువ్వు ఇక శంకగిరి మాన్యాలు నువ్వు మలబోయ నల్లమల్ల పులిపిట్టి అంటావు కదా, ఇంకా నల్లమల్ల అడవుల తిరగవలసిందే నువ్వు. ఇక నీ పనికి అట్లా ఉంటుంది. తక్షణమే నువ్వు నిరుద్యోగులతో చర్యలు జరపాలి. వాళ్ళకున్న డిమాండ్లు ఏంది, వాళ్ళు అడిగేది ఏందండి? ఏమైనా మంత్రి పదవులు అడుగుతున్నారా, లేకపోతే నీ ఎమ్మెల్యే పదవులు అడుగుతున్నారా, లేదా నీ ఆస్తి వాటర్ అడుగుతున్నారా? వాళ్ళు అడిగేది వాళ్ళ హక్కు. మా ఉద్యోగాలు మాకియండి, తెలంగాణలో ఉన్న ఉద్యోగాలు మా ఉద్యోగాలు మాకియండి, మానవ నోటిఫికేషన్ మాకియండి అని చెప్పి వాళ్ళు అడుగుతా ఉన్నారు. నీ సొమ్మేం పోతుంది రేవంత్ రెడ్డి? ఇస్తాం ఇంకా బాధ ఏమవుతుంది?